వెల్కమ్ టు పూరా లోకల్. మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. జై సారక్క జై జై సారక్క అంటూ భక్తుల నినాదాలు, డప్పుల మోగుడు, మంగళహారతుల నడుమ కన్నెపల్లి నుంచి సమ్మక్క కూతురైన సారలమ్మ మేడారానికి తరలివచ్చింది. ఇక లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తుండగా బుధవారం రాత్రి 12:30 గంటలకు సారలమ్మ గద్దెపై కొలువు తీరింది. అంతకు ముందే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులను పూజారులు ప్రధాన గద్దెలపై ప్రతిష్ఠించారు. దీంతో 4 రోజుల మహాజాతర అధికారికంగా ఆరంభమైంది. ఇక గురువారం సమ్మక్క తల్లి రాకతో జాతర మరింత ఉత్కంఠ చేరనుంది. సారక్క తల్లిని గద్దెల ప్రాంతానికి తీసుకొచ్చే ముందు కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సారక్క వంశ పూజారులు, ఆడబిడ్డలు ఆలయ శుద్ధి చేసి ముగ్గులు వేసి గద్దెలను అలంకరించారు. అనంతరం డప్పు చప్పుల మధ్య పూజారుల బృందం మేడారం చేరుకుని గద్దెలను పుట్టమన్నుతో శుద్ధి చేసి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ఇక రాత్రి 7:30 గంటలకు సారక్క తల్లి ప్రతిరూపమైన పసుపు కుంకుమల వెదురు బుట్టను తీసుకొని శోభయాత్ర ప్రారంభమైంది. జంపన్నవాగు వద్ద ప్రత్యేక పూజల అనంతరం భక్తుల వరాల మధ్య యాత్ర కొనసాగింది. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ పాల్గొన్నారు. ఇక భద్రతా దృష్ట్యా పోలీసులు 3 అంచెల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జాతర మొదలు కాగానే మేడారం ప్రాంతం జనసంద్రంగా మారింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. బుధవారం ఒక్కరోజే సుమారు 40 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఇక గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే ప్రధాన ఘట్టం జరగనుండడంతో మేడారం మరోసారి భక్తుల జయ జయ ధ్వానాలతో మారుమోగనుంది.